కోసం నేను ముఖ్యంగా అరటి పళ్ళను తీసుకుంటున్నానండి. అరటి పండ్లు కూడా బాగా ఇలా మగ్గిపోయినవి తీసుకోండి. ఈ దశలో ఉన్న అరటి పండ్లను ఇంట్లో ఎవరు తినరు కదా! సో, మంచి ఫెర్టిలైజర్ అయితే మనం తయారు చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర ఇన్ని లేవు అనుకుంటే ఒక 3, 4 ఉన్నా సరిపోతుంది. అరటిపళ్ళలో మనకి ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మొక్కలకి అవసరమైన ఒక ముఖ్యమైన న్యూట్రియంట్ అనేది ఫాస్ఫరస్. సో, ఇది మొక్కలకి యాడ్ చేసినప్పుడు మొక్కలకి ఫ్లవరింగ్ అవసరమైన ఒక హార్మోన్ అనేది ఈ ఫాస్ఫరస్ రిలీజ్ చేస్తుంది. ఇలా బాగా అరటి పళ్ళని మనం స్మాష్ చేసిన తర్వాత దానికి తగినంత బెల్లం కూడా యాడ్ చేయండి. బెల్లం ఎందుకు యాడ్ చేస్తామంటే బెల్లంలో సహజ ఖనిజాలైన ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఉంటాయండి. అంతే కాకుండా మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులకు ఇది మంచి ఫుడ్ అన్నమాట. సో, ఇది అందించినప్పుడు 10 ఇంతలుగా బాగా అభివృద్ధి చెందుతుందండి. ఇంకా వీటి వలన మొక్కల ఎదుగుదలకు కూడా బాగా ఉంటుంది. వేరు వ్యవస్థ, కాండం